శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్య నమ. హరి ఓం. శ్రీమాత్రి నమ. ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసం యొక్క మాస ఫలితాలు మనకు ద్వాదశ రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క నక్షత్రాదులు అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 3వ పాదము మేషరాశికి సంబంధించింది. మేషరాశిలో ముఖ్యంగా మన గ్రహస్థితి సంచారం చూసినట్టయితే మేషరాశికి 2వ స్థానంలో గురువు, 3వ స్థానంలో కుజుడు, అట్లానే 4వ స్థానంలో బుధుడు 6వ తారీఖు వరకు, తదుపరి 5వ స్థాన సంచారము, రవి 17వ తారీఖు నుంచి 5వ స్థాన సంచారము, అట్లాగే శుక్ర కేతువులు 6వ స్థాన సంచారము, వక్రగత అయినటువంటి శని యొక్క స్థితి చూసినట్టయితే 10వ స్థాన సంచారము, 12లో రాహు. ఈ గ్రహస్థితి చూస్తే అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ముఖ్యంగా ధనాదాయం కానీ చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ వ్యవహారాలు అద్భుతంగా రాణిస్తారు. కుటుంబంలో ఒక మంచి విషయం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మీ యందు సహాయ సహకారాలు ఉండేటువంటి బంధుమిత్ర సమాగమం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే ద్వితీయ స్థానం సంచారం అయిన తర్వాత గురువు, తర్వాత కుజస్థానం చూసినట్టయితే 3వ స్థానంలో సోదరిమణులు కానీ, అట్లాగే ఆ యొక్క స్థాన రీత్యా సజ్జన సాంగత్యము, కార్యసిద్ధి, అనేకమైనటువంటి విజయాలు సాధించడము, మీరు ప్రోద్బలంతో కొన్ని విషయాలు ముందుకు సాగటము, అటువంటివన్నీ కూడా నిర్ణయాధికారం తీసుకోవడం, ముందుకు వెళ్ళటము అద్భుతంగా రాణిస్తుంది. కాబట్టి ఈ యొక్క కుజుడు కూడా అనుకూలమైనటువంటి మాసంలో ఉన్నాడు. ఈ యొక్క అట్లానే బుధుడు 6వ స్థానం అంటే ఒక 5వ స్థాన సంచారం వల్ల పైత్య సంబంధమైన ప్రకోపాలు, శరీరంలో కొన్ని ఇబ్బందులు, అనారోగ్యము, బుద్ధిమాన్యంగా కొంత వ్యవహరించడము, అట్లాగే కొంతవరకు ఆ యొక్క సమయానుకూలంగా స్పందన లేకపోవటము వల్ల ఇబ్బందులు పాలవటము, సమయాన పాలనగా కొన్ని విషయాలు చేయకపోవటం వల్ల అనారోగ్యం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రవి కూడా అనార్జిత వాతావరణం, అతి ప్రకోపాలు, ఉష్ణ సంబంధమైన ఇబ్బందులు, రాజకీయపరమైనటువంటి కానీ ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ అనుకూలమైనటువంటి సంబంధము. అట్లాగే ఈ యొక్క శుక్రుడు 6లో సంచారం వల్ల, నీచస్థితి సంచారం వల్ల కొంత కుటుంబంలో కలత్ర హాని అంటే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలగటము, అట్లానే దాంపత్య ప్రతికూల వాతావరణం ఏర్పడటము, అట్లాగే ఒక నీచ స్త్రీ కానీ సాంగత్యం ఏర్పడటం కానీ, ఆ యొక్క కొంతమంది స్త్రీ కానీ పురుషులు కానీ ఈ యొక్క మేషరాశిలో సంచారం చేసేటువంటి వారికి కొంత ఇబ్బందులు కలగటం కానీ, కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కలగటం కానీ అవకాశం ఉంది. ఈ యొక్క కేతు కూడా 6వ స్థాన సంచారం చాలా శుభ సంచారం కాబట్టి భక్తి వైరాగ్యాలతో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా చాలా మెండు అయినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కేతువు కూడా అనుకూలమైనటువంటి అంశంగా గోచరిస్తుంది. ఈ యొక్క ఏదైనా కానీ మంత్రోపాసన కానీ అనేక విధాలుగా చాలా అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది. ఈ యొక్క శని వక్రగతి 10వ స్థాన సంచారం వల్ల, కర్మస్థాన సంచారం వల్ల ప్రభుత్వోద్యోగం కానీ లేదా ఉద్యోగస్తులు కానీ కొంత ప్రతికూల వాతావరణంగా ఉంటుంది. అధిక శ్రమ పడతారు, శ్రమకు తగిన ఫలితం కూడా ఉండదు. కాబట్టి ఎంత చేసినా ఇంతేనా అని చెప్పి ఒక ఫలితంతో ఉంటుంది. ఈ విధంగా శని సంచారం కొంత ప్రతికూల వాతావరణంగా ఏర్పడింది. అట్లానే రాహు నిరాశ నిస్పృహలు పోగొట్టినటువంటి సమయంలాగా మీకు ఏదైతే ఉందో రాణింపు ప్రతి విషయంలోనూ కొంత కుంటుపట్టడం, ఏదో నిరాశతో ఉండటం, ఏదో మనం చేస్తున్న వ్యవహారం అంత మంచిదేమో కాదేమో అని చెప్పి మనసులో ఒక చింతన అనేది మనోవ్యాకులత ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా మనకు మేషరాశి వారికి అనాలోచితంగానే ఆలోచిత నిర్ణయాలు, ఒకటికి రెండింతలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది చెప్పదగిన సూచన. అట్లానే ఏది మాట్లాడుతున్నా సమయపాలన, సమయాన్ని మనం గ్రహించి మాట్లాడటం అనేది మంచిది. ఎప్పుడు కూడా మనం విచారిస్తూ ఉండడం అనేది మంచిది కాదు. మనోవ్యాఖ్యత చెందవద్దు. అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చినా, స్థానచలనం ఏర్పడినా కూడా మీరు వాటిని నిష్ఠగా గరిష్టంగా నిలబెట్టడం జీవితంలో మంచి విషయంగా గోచరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి, తగిన నిర్ణయాన్ని తీసుకోండి, ఖచ్చితంగా ఫలితాన్ని సాధించండి. మొత్తం మీద మేషరాశి వారి యొక్క పరిస్థితి చూసినట్టయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు రాణించాలి అని అనుకున్నట్లయితే ఆదిత్య హృదయ పారాయణం, అట్లనే అమ్మవారి గురికి వెళ్ళి
కమలా పూలతో అర్చన చేయటం కానీ చాలా విశేషమైనటువంటి అని చెప్పడం ఏంది. రాబోయేటువంటి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో ఎవరి శక్తి కొలది వాళ్ళ పూజ చేసుకుంటారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో మేషరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క తెల్ల జిల్లేడు ఆకులు కానీ, తెల్లి జిల్లేడు పూలతో కానీ, అట్లాగనే తెల్ల జిల్లేడు సంబంధించినటువంటి వేరుతో చేసిన విగ్రహంతో కానీ, ఇటువంటి ఏదైతే విగ్రహాలు ఉంటాయో వాటిని ఆరాధన చేయడం చాలా మంచిది. గౌరవర్ణము అంటే ఎరుపు అటు నలుపు మధ్యలో ఉండేటువంటి రంగులో ఏదైతే విగ్రహం కానీ ఆ కుంకుమతో అర్చన చేయటం కానీ చాలా విశేషంగా గోచరిస్తుంది. అట్లానే ఈ యొక్క గణపతి ఆరాధన వల్ల వీళ్ళు ఆలోచన చేసే విధానంలో కానీ, బుద్ధి బాధ్యత ఉన్నటువంటి విషయం కానీ ఆ మంచి బుద్ధి కుశలత ఏర్పడుతుంది. అట్లాగే ఏదైతే కొన్ని విషయాలు ముందుకు పోవటం లేదో ఆ యొక్క వినాయకుడి అర్చన వల్ల కూడా గరికతో అర్చన చేయటం, ఇలా చేయటం వల్ల సానుకూల స్పందన జరిగి ఇంకా చాలా విశేషమైనటువంటి యోగప్రదంగా ఉంటుంది. కాబట్టి గణపతి ఆరాధన ఈ యొక్క నవరాత్రుల్లో అత్యద్భుతంగా చేసి స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందొచ్చును. అట్లాగే ఈ యొక్క చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఈ యొక్క మేషరాశి వారికి గోచరిస్తుంది. కొంతకాలం పూర్వార్ధం, కొంత భాగపైన ఉత్తరార్ధం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి చాలా మంచి ఆలోచనతో ముందరకెళ్ళటం అనేది, ఉత్తరార్ధంలో ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచిదైనటువంటిది. కాబట్టి ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ఈ విధంగా అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన చేసుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు సాధిస్తారు. అందరికీ నమస్కారం. రాబోయే వినాయక చవితి, ఈ యొక్క వినాయక చవితుల్లో అందరికీ తెలిసినట్టు అంశం ఏంటంటే వినాయకుడు పృథ్వీతత్వము. అంటే సృష్టిలో మొదలుకొని పృథ్వీతత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది. భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు. కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ ప్రియ అన్నారు. అంటే ఒక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుందండి, ప్రతి ఒక్కరికి కూడా. అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు. ఏది మొదలుపెట్టినా తలపెట్టిన కార్యం జయం సాగించేటువంటిది వినాయకుడు. కాబట్టి సర్వ విఘ్న హరం దేవం, సర్వ విఘ్న వివర్జితం, సర్వ సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు. మనకు శ్లోకం చెబుతుంది. అట్లానే భవసంచిత పాపాగ్నం విధ్వంస విచక్షణం విఘ్నాస్వర వారంభంజే విఘ్నరాజమహం భజే అన్నారు. భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ తెలిపేది విఘ్ననాయకుడే. పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు. అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వాసార విచక్షణం, ఎటువంటి విఘ్నాలైనా అన్నీ ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే. భవసంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ, సంచితం వర్తమానంలో కానీ, భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనం తెలుసో తెలియకో చేస్తున్నామో దాన్ని అంతటా పటాపంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే. అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని, సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా, మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం. వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి, మనకు అనవసరమైన చర్చ కాదు. ఇక్కడ ఏంటి అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి. అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీ పరమేశ్వరుడు చెప్పాట, విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నట పరమేశ్వరుడితో వినాయకుడు. సరే అని చెప్పి పంపించేశారు. వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు. అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి, మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు. అదే బుద్ధిదేవి అని. బుద్ధి మళ్ళీ సిద్ధి. మనం ఆలోచన చేశాము, తగిన కార్యం నెరవేరింది, వెంటనే మనం కోరుకుంటాం కదా, ఏమంటే ఫలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని.
సిద్ధి పొందటానికి ఏం చేయాలా? ఆయన్ని ప్రత్యక్షం చేసుకోవాలి. అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమైంది? సిద్ధించినట్టే కదా, అది సిద్ధిదేవి. కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే, అర్చన చేసిన, దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. అందుకని ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగిన సూచన ఉంది. కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధిలు పొందించేటువంటిది, సర్వ కార్యాలు నెరవేర్చేటువంటిది, సర్వ విఘ్నాలు హరింపజేసేటువంటిది, సర్వ కార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది. దాని ద్వారా మనకేమొస్తుంది అంటే వృద్ధి, వృద్ధి ఇంకా మనకు సిద్ధి. రుద్ధీదేవి కూతుర్లట. అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి. వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం. వెంటనే పెరుగుతాయి కదా మనకు ఏదో విధంగా, అది గ్రోత్ రేట్, అది వృద్ధి అంటారు. అంటే కూతుర్లు అని చెప్పంటారు వృద్ధి. ఇంకొకటేమో రిద్ధి. రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు తొలగింపజేసేది రిద్ధి. రిద్ధి వృద్ధి. అందుకనే మీరు సంతోషిమాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. శుభము లాభము కొడుకులు అని చెప్పంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు అందరికీ నెరవేరుతాయి. కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇది చాలండి. గకార గణపతి వినాయకుడిని చేస్తే ఆయన గకార గణపతి అంటారు. ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీ యొక్క నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తాడు. కాబట్టి ఈ యొక్క గం గణపతే నమః ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితిలో ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు. స్వామి అనుగ్రహం కలుగుతుంది. మంగళం మహత్ శుభం భూయా.